హలో హాయ్ గాయ్స్, లైటింగ్ వెల్కమ్ రాలేదు. బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే మిషన్ తోటి చేసినావా? హుక్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. మరి ఇలా లైనింగ్ వైపు ఉండే ఇప్పుడు మనమైతే కాజా పట్టి వేద్దాము. కాజా పట్టి అయిపోయిన తర్వాత హుక్స్ పట్టి ఎలా వేయాలో నేర్చుకునేద్దాం. సింపుల్ అండ్ ఈజీగా ఇలా క్లాత్ని అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. లైనింగ్ వైపు డబల్ స్టిచ్ వేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది కుట్ అనేది. ఇలా డబుల్ స్టిచ్ వేసేసాక ఇలా టర్న్ తిప్పుకొని ఇట్లా లెవెల్గా కట్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్గా కట్ చేసుకున్నాక ఇక్కడ మిడిల్లో అనేది ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మిడిల్లో స్టిచ్ వేసేసుకున్నాక స్టిచ్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఈ లైన్ అనేది ఇప్పుడు మార్కింగ్ అయితే చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఎందుకంటే మరి హుక్స్ పట్టికి కూడా ఇలాగే మనం మార్క్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇలా రెండు సార్లు ఇక్కడ ఫస్ట్ లాస్ట్ మార్క్ చేసుకున్నాక ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మిడిల్లోకి. మళ్ళీ ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక అక్కడ కొంచెం మడత పడి ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి మార్క్ చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకుంటే నెక్స్ట్ హుక్స్ మళ్ళీ హుక్స్ల దగ్గర కూడా బాగా చేసుకోవడానికి ఉంటుంది. ఈ కాజాలు అనేటివి నీడిల్ దింపుకుంటూ వీ షేప్లో కరెక్ట్గా షేప్ వచ్చేలాగా నీడిల్ ఇక్కడ దింపితేనే బాగా ఇట్లా కిందికి పెట్టాక తర్వాత తిప్పుకొని స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. వీ షేప్ రావాలంటే నీడిల్ దింపుకోవడంలోనే ఉంటుంది, కరెక్ట్ షేప్ అయితే వస్తుంది. ఇలాగా అన్నీ మనం మార్క్ చేసుకునే చోటంతా ఇలా వీ షేప్లో కాజా పట్టి అయిపోతుంది. అంతే, రెడీ అయిపోయింది ఇంకా కాజా పట్టి. ఇంకా మనమైతే మెయిన్ ఇక్కడ ఇంకా హుక్స్ పట్టి ఎలా వేసుకోవాలో చూసేద్దాం. మరి ఇప్పుడు ఇలా మెయిన్ క్లాత్ వైపే ఇలా క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలి. మెయిన్ క్లాత్ పైన అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు కూడా అంతే మార్కింగ్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే కాజా పట్టీకి ఎలా వేసుకున్నామో అలాగే ఈక్వల్గా వేసుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఒక మార్క్ చేయాలి, లాస్ట్లో ఒక మార్క్ చేసుకొని ఇక్కడ మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి కాజా పట్టికి ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే ఇక్కడ కానీ ఫోల్డ్ చేసుకున్నాక వీడియో స్కిప్ చేయకుండా చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఈజీగా అండ్ సింపుల్గా మనమైతే వేసేసుకోవచ్చు. ఇక్కడ హుక్స్లు అనేటివి ఇలా హుక్స్లు మిషన్తో వేయడం వల్ల చిలుం పట్టవు, ఓడిపోకుండా బాగా ఫినిషింగ్ తోటి నీట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే ఇలాగ చిన్న చిన్న రఫ్ అయితే చేసుకోవాలి. హుక్స్ పట్టేంత మాత్రమే గ్యాప్ ఇవ్వాలి, మరి ఎక్కువ గ్యాప్ ఇస్తే హుక్స్ వచ్చేస్తుంది అన్నమాట. చిన్న చిన్న గ్యాప్ తోటి ఇలా రఫ్ చేసుకోవాలి. నీట్గా అబ్జర్వ్ చేయండి. కొంచెం అట్లా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది, పెద్ద కష్టం ఏమీ కాదు. 1-2 కుట్టినప్పుడు కష్టం అనిపిస్తుంది. రఫ్ అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, మరి ఎక్కువ చేయకూడదు, కొద్దిగా చేయాలి అంతే. అన్నీ ఇలాగే రఫ్ చేసుకున్నాక ఇప్పుడైతే చూసేద్దాం మరి హుక్స్లు అనేటివి ఎలా ఎక్కించుకోవాలో. ఇక్కడ అనేది థ్రెడ్ అనేది ఉంటుంది, ఈ థ్రెడ్ చిన్నగా ఉంటుంది, కట్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో ఉన్న థ్రెడ్ని ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడైతే మనం హుక్స్లు ఎక్కించేసుకుందాం. మరి ఇక్కడ టైట్గా ఉంటాయి కదా, కొంచెం అయితే లూజ్ చేసుకోవాలి. ఇలా హుక్స్ అనేది లూజ్ చేసుకున్నాక అన్నీ ఇలాగే చేసి ఇప్పుడు చాలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు. చూడండి మరి ఇక్కడ ఇలా క్లాత్ ఉంది కదా, ఇక్కడ మార్క్ చేసినది ఆల్రెడీ కనిపిస్తుంది, అక్కడ ఇలా పెట్టేసి ఇలా సింపుల్గా ఇలా టర్న్ తిప్పేస్తే అయిపోయి అంతే. మరి చాలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఇంకొకటి కూడా అలాగే ఎక్కించేసుకోవాలి. అన్నీ ఇలాగే ఎక్కించేసుకుంటే మనకి ఈజీ అనిపిస్తుంది. నా ఛానల్లో టైలరింగ్ సంబంధించి చాలా వీడియోస్ ఉంటాయి, ఫాలో అయితే చాలా ఈజీగా సింపుల్గా మనమైతే స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. పిల్లలకి హాలిడేస్ కదా, పిల్లల వాయిసే ఎక్కువ వస్తుంటుంది. ఎందుకంటే అయినా మా పిల్లలు వినరు చెప్తే, చిన్నపిల్లలు కదా. ఇక్కడ చూడండి అన్నీ ఇలాగా ఎక్కించేసుకున్నాక ఇక్కడ కొంచెం అయితే గ్యాప్ అయితే ఇవ్వాలి. ఇలా ఎక్కువ ఇట్లా ప్రెస్ చేయడం వల్ల మనకి హుక్స్ అనేది ఊడి రాకోకుండా ఉండడానికి, ఆ కుట్లు దగ్గర నుంచి ఊడిపోకుండా ఉండడానికి ఇలా గ్యాప్ అయితే ఇవ్వాలి.
ఇప్పుడు చూడండి, ఒకసారి కావాలంటే లాగి చూడండి. ఇలా బ్యాక్ నుంచి ప్రెస్ చేస్తే చూడండి ముందుకు రావడం లేదు. ఇలా లాగడం వల్ల అన్నిటినీ ఇలాగే గ్యాప్ అయితే ఇవ్వాలి. ఇలా ఇచ్చేసిన తర్వాత మనం ఇంకా ఇక్కడ హుక్స్ దగ్గర కుట్ అనేది, ఇక్కడ రఫ్ అనేది ఎంత చిన్నగా చేసుకుంటే అంత నీట్గా ఉంటుంది, అంత బాగా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. హుక్స్ పట్టేంత మాత్రమే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడైతే ఇంకా క్లాత్ ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ కొంచెం అట్లా హుక్స్ కొంచెం అట్లా సైడ్కి జరిపితేనే ఇక్కడ పాదం దగ్గర మనకి స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, లేదంటే అది హుక్స్ అడ్డపడుతుంది అన్నమాట. కొంచెం అట్లా జరుపుకోవాలి పక్కకి. ఇంక ఇప్పుడైతే ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుంటే అయిపోయింది. హుక్స్ పట్టి రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇది. మరైతే మీరు కూడా ట్రై చేసేయండి. ఈజీ అండ్ సింపుల్గా ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.